దావోస్లో తెలుగు రాష్ట్రాలకు భారీ పెట్టుబడులు వస్తున్నాయి. తెలంగాణలో 1,32,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ చేసేందుకు వ్యాపారులు అంగీకరించారు. అటు ఏపీలోనూ తమ సంస్థలను స్థాపించేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చాయి. కాగ్నిజెంట్ నుంచి త్వరలోనే ఏపీకి గుడ్ న్యూస్ రాబోతోందని మంత్రి లోకేష్ తెలిపారు. దావోస్ పర్యటనలో తెలంగాణకు రికార్డు స్థాయి పెట్టుబడులు వస్తున్నాయి. 1.32 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్లతో 46,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇదే అతిపెద్ద రికార్డు. 10 సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది సర్కార్. గతేడాదితో పోలిస్తే మూడింతలుగా పెరిగాయి. అమెజాన్తో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. 60,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపింది. హైదరాబాద్ పోచారంలోని ఇన్ఫోసిస్ క్యాంపస్ ను విస్తరించాలని ఆ సంస్థ నిర్ణయించింది. కొత్తగా 17,000 ఉద్యోగాలు కల్పించేలా ఇన్ఫోసిస్ ప్రణాళికను తయారు చేస్తోంది. 750 కోట్లతో ఇన్ఫోసిస్ క్యాంపస్ విస్తరణ జరగనుంది. ఈ మేరకు దావోస్లో తెలంగాణ సర్కార్తో అగ్రిమెంట్ చేసుకుంది. అంతేకాకుండా హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. దీని ద్వారా 5,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. అమెరికాకు చెందిన ఉర్సా క్లస్టర్స్ తో ఒప్పందం కుదుర్చుకుంది. బ్లాక్ స్టోన్ సంస్థ 4,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. 7,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి మైత్రా ఎనర్జీ గ్రూప్, అక్షత్ గ్రీన్ టెక్ సంస్థలు. దావోస్లో ఏపీ బృందం పర్యటన కొనసాగుతోంది. కాగ్నిజెంట్ నుంచి త్వరలోనే ఏపీకి గుడ్ న్యూస్ రాబోతోందని లోకేష్ తెలిపారు. కాగ్నిజెంట్ గ్రోత్ స్ట్రాటజీ, ప్రాంతీయ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా విశాఖపట్నం వంటి టైర్ 2 నగరాల్లో కార్యకలాపాలు ప్రారంభించే అవకాశం ఉంది. విశాఖ, విజయవాడ, తిరుపతిలో 2.2 మిలియన్ చదరపు అడుగుల కోవర్కింగ్ స్పేస్ అందుబాటులో ఉందన్నారు. అపోలో టైర్స్ వైస్ చైర్మన్ నీరజ్ కన్వర్తో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో అపోలో టైర్ల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నాలెడ్జ్ ఎకనామీకి దోహదపడేలా R&D కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.